చిరంజీవి గారు రీసెంట్‌గా చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకి ఒక గర్వకారణం అని కూడా చెప్పాలి. రీసెంట్‌గా చిరంజీవి గారు మరో ఫీట్‌ని అచీవ్ చేయడం జరిగింది. రీసెంట్‌గా దుబాయ్ గవర్నమెంట్ చిరంజీవి గారికి గోల్డెన్ వీసా అనేది వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే చాలామంది స్టార్స్‌కి దుబాయ్ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసా ఇచ్చింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి చిరంజీవి గారు కూడా ఈ లిస్ట్‌లోకి యాడ్ అవ్వడం జరిగింది. అసలు ఈ దుబాయ్ వీసా వల్ల అసలు మనకు కొన్ని యూజెస్ ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి? ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ దుబాయ్ వీసా అనేది ఎవరికి ఇస్తారంటే వివిధ రంగాల్లో కొంచెం నైపుణ్యం కలిగి ఆ ఇండస్ట్రీకి కొంచెం వన్నె తెచ్చిన వారికి గోల్డెన్ వీసా అనేది దుబాయ్ ప్రభుత్వం జారీ చేస్తూ ఉంటుంది. మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ లిస్ట్లో మనకి చిరంజీవి గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇది ఎవరికి ఇస్తారండి అంటే సినీ ప్రముఖులకి ఇస్తారు, శాస్త్రవేత్తలకు ఇస్తారు, అలాగే మనకి పెట్టుబడిదారులకు ఇస్తారు. సో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ గోల్డెన్ వీసా అనేది గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా చూస్తే ఈ గోల్డెన్ వీసాకి వ్యాలిడిటీ వచ్చేసరికి 10 ఇయర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. సపోజ్ వేరే వీసాలు తీసుకోండి, ప్రతి వీసాకి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అలాగే ఈ గోల్డెన్ వీసాకి 10 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే మనకి ఈ గోల్డెన్ వీసా కనుక మనం ఉన్నట్లయితే అక్కడ ఆ దుబాయ్లో మనకి ఎవరైతే ఈ వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకైతే అది అవకాశం ఉండదు. లీజుకి ఇస్తారు, లేకపోతే రెంట్ ఉండొచ్చు. బట్ ఈ గోల్డెన్ వీసా ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్గా వాళ్ళు అక్కడ ప్రాపర్టీని కూడా కొనుక్కునే వెసులుబాటు ఈ వీసా మనకి కల్పిస్తుంది. అలాగే ఎన్నిసార్లైనా రావచ్చు, నో రెస్ట్రిక్షన్స్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఒకవేళ మనకి గోల్డెన్ వీసా ఉంటే కనుక. ఇప్పటి వరకు ఈ వీసా ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్గా మనకి అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, అలాగే రజనీకాంత్ గారు, షారూక్ ఖాన్ గారు, మనకి అమలాపాల్, దుల్కర్ సల్మాన్, మమ్మూటి, మోహన్ లాల్, సో ఇంతమంది స్టార్స్కి ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గోల్డెన్ వీసా ఇవ్వడం జరిగింది. సో సినీ స్టార్స్ కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్లో బిజీగా ఉన్నారు. సో ఈ మూవీ అప్డేట్ గురించి వస్తే కనుక నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి ఈ మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ ఈ మూవీలో చాలామంది హీరోయిన్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఆషికా రంగనాథ్ కూడా ఈ ప్రాజెక్ట్లో యాడ్ అయ్యారు. మెయిన్ హీరోయిన్ వచ్చేసరికి త్రిష. మనం చిరంజీవి గారు త్రిష పాస్ట్లో కాంబో ఆల్రెడీ మూవీ ఉంది. సో చాలా ఇయర్స్ తర్వాత కాంబో అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది మనకి ఇక్కడ. సో మూవీ అనేది భారీ బడ్జెట్లోనే ఒక 200 కోట్లు పెట్టి ఈ మూవీ అనేది మనకి తెరకెక్కించడం జరుగుతుంది. సో మనకి ఇది ఒక కంప్లీట్ జానర్ వచ్చేసరికి ఇది ఒక ఫ్యాంటసీ మూవీ. దీనికి డైరెక్టర్ వశిష్ఠ అనమాట. మరి చూద్దాం, భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ అనేది మనకి సంక్రాంతికి 2025లో రిలీజ్ అవబోతుంది. సో ఇది చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ అప్డేట్. అండ్ అలాగే మనకి ఇక్కడ దుబాయ్ ప్రభుత్వం చిరంజీవి గారికి గోల్డెన్ వీసా ఇవ్వడం జరిగింది. చాలామంది స్టార్స్ లిస్ట్లో ఇప్పుడు చిరంజీవి గారు కూడా యాడ్ అయ్యారు.